నమస్తే. గద్దర్ అవార్డులు పొందిన నటీనటులకి, దర్శకులకి, అవార్డు విజేతలందరికీ అభినందనలు. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. దీంట్లో ఒక చిన్న పాఠం కనిపించింది నాకు, అందుకే మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా కల్కి చిత్రాన్ని, ఉత్తమ రెండో చిత్రంగా పొట్టేల్, ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఇట్లా ఇంకా చాలామంది అన్ని ఉత్తమ కేటగిరీలు ప్రకటించడం జరిగింది. ముందుగా నేను ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గద్దర్ గారికి ఒక గొప్ప శాశ్వత గుర్తింపు కల్పించారు. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు, కొన్ని తరాల పాటు గుర్తించుకునేటువంటి విషయం. గద్దర్ గారికి సముచిత గౌరవం లభించిందని నేను భావిస్తున్నాను. అంటే గద్దర్ అంటే ప్రజాయుద్ధ రౌక, ఒక సమూహం. గద్దర్ అంటే ఒక వ్యవస్థ, ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను నడిపించడానికి తన జీవితకాలం కృషి చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు. సామాజిక సేవలో తరించినటువంటి వ్యక్తి, మంచి కళ, ప్రజా గాయకుడిగా గద్దర్ పేరును పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. పరిచయం అక్కరలేనటువంటి శక్తి, వ్యక్తి గద్దర్. గద్దర్ అన్న పేరుతో ప్రభుత్వానికి అవార్డులు ఇవ్వాలనిపించడం గొప్ప విషయం. ఇందులో సినిమా, టాలీవుడ్, తెలుగు సినిమా మొత్తంగా హైదరాబాదులోనే, తెలంగాణలోనే ఉంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా మొదలై వాళ్ళేదో స్టూడియోల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది తెలంగాణకు ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే తెలుగు సినిమా మన తెలంగాణలో చాలా అద్భుతంగా మంచి మంచి సినిమాలతో వస్తున్నాయి. దీంట్లో ఈ సందర్భంగా నాకు గమనించినటువంటి ఒక అంశం, ఉత్తమ నటుడుగా 2024 సంవత్సరానికి పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ ప్రకటించబడ్డాడు. అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్ గారు గద్దర్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గద్దర్ అవార్డును తీసుకోవడం అనేది చాలా సముచితమైనటువంటి విషయం. ఎందుకంటే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నటన నభూతో న భవిష్యత్. ఇంతవరకు అద్భుతమైనటువంటి నటన. ఒక పాత్రలో ఒదిగిపోవడం అంటే ఎలా ఉంటుందో అలా పాత్ర తానే పుష్ప అల్లు అర్జున్ అనే విషయాన్ని ఆయన కొన్నాళ్ళ పాటు మరిచిపోయి ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు నన్నైతే బాగా ఆకట్టుకుంది. సినిమా మీద కొంతమంది ఇందులో కథ ఉందా, ఇంకేమైనా ఉందా, ఇది మంచి సినిమానా కాదా, ఈ వీటి జోలికి నేను పోను. ఆయన నటన పరంగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు అంతే. ఇంకా ఆ పాత్రలో అల్లు అర్జున్ని కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోవడానికి కూడా అనిపించట్లే. ఆ ప్రభావం నా మీదనైతే చాలా కాలంగా ఉంది. ఈ సందర్భంగా నేను అల్లు అర్జున్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ తరానికి, ఈ కాలపు పిల్లలకి, యువతకి ఒక ఇన్స్పిరేషన్, ఐకాన్ స్టార్ అనే పేరుంది ఆయనకి. నిజంగా కూడా అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి నుంచి పుష్ప 2 సినిమా వరకు ఎదుగొచ్చిన క్రమాన్ని చూస్తే చాలా అద్భుతం. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు, ఎంతో పరిస్థితిని ఎదుర్కొన్నాడు, రకరకాల కామెంట్లు ఎదుర్కొన్నాడు. కానీ పుష్ప 2లో నట విశ్వరూపాన్ని చూపించాడు. నాకెవరికి నేను ప్రత్యేకించి అభిమానిని కాదు, ఏ నటుండి నేను అందరినీ ఇష్టపడతాను, అన్ని సినిమాలు చూస్తాను, అన్ని విషయాల్లోనూ మంచిని మంచిగా చూస్తాను, చెడును చెడుగానే చూస్తాను. కానీ నాకు బాగా నచ్చింది కాబట్టి, అది సినిమా అయినా, సుకుమార్ డైరెక్షన్ అయినా, అల్లు అర్జున్ నటన బాగా నచ్చింది. ఇదే సినిమాలో పాట పాడినందుకు శ్రేయా ఘోషల్ కూడా అవార్డు ఇచ్చారు. నిజంగా ఇవ్వాల్సింది. అద్భుతమైనటువంటి గానం చేసింది శ్రేయా ఘోషల్ కూడా. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించినందుకు అవార్డు పొందాడు అని చెప్పుకున్నాం, గద్దర్ అవార్డు. అయితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా విడుదలైనప్పుడు ఓ సంఘటన జరిగింది. అది జగద్విదితం, అందరికీ తెలుసు. ఆయన పర్మిషన్ లేకుండానో మరే కారణం వల్ల ఒక సినిమాకి వెళ్ళాడు, థియేటర్ దగ్గరికి వెళ్ళాడు అభిమానుల్ని కలవడానికి. అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ ఒక కుటుంబం వచ్చింది, ఆ కుటుంబంలో ఒక ఆమె గాయపడి మరణించింది. ఈ సంఘటన తెలుసు. ఆ సందర్భంగా అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు, మనందరికీ తెలుసు. నేను గమనించిన లెసన్ ఏమిటంటే, ఎంత గొప్ప నటుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా తప్పు చేసినప్పుడు
ప్రభుత్వం కూడా ఎవ్వరు కూడా ఉపేక్ష చేయలేకపోయినారు. తప్పును తప్పుగానే పరిగణించి ఆయనకు శిక్ష విధించారు. ఆయన జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది ఆ సంఘటన. ఒకరోజు జైలుకు వెళ్ళి వచ్చాడు. సరే, ఆయన దాని విషయాన్ని అదొక జీవితంలో ఒక ఆటగా తీసుకున్నాడు, చాలా లైట్గా తీసుకున్నాడు, తట్టుకున్నాడు, అది వేరు విషయం. కానీ చేసిన తప్పుకో అది తన గమనంలో ఉండి చేశాడా, దృష్టిలో లేదా, లేదంటే ఎవరి ప్రభావంతోనే చేశారా, కానీ తప్పు జరిగిపోయింది అంతే. తొక్కిసలాట జరిగింది, ఒకరు ప్రాణాలు కోల్పోయినారు. ఇక ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు కాబట్టి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కారకుడు కాబట్టి ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాడు. అంటే ఇక్కడ యాటిట్యూడ్, వైఖరి, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా తన తీసుకున్న నిర్ణయంలో కానీ తన వైఖరిలో కానీ లోపం కనిపించినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాడు. ఇక రెండో విషయం, తన ప్రతిభకు ప్రభుత్వమే పట్టం కట్టింది. పట్టాభిషేకం జరగబోతోంది. రేపు జూన్ 14న ఏమో ఈ అవార్డులు ఇవ్వబోతున్నారు ప్రభుత్వం వాళ్ళే. ఎవరైతే శిక్ష విధించారో తప్పు చేసినందుకు, మళ్ళీ ప్రతిభ ఉంటే వాళ్ళే గుర్తించారు. దీనివల్ల మన జీవితంలో కూడా మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఒక మాట్లాడే ముందు, ఒక పని చేసే ముందు, ఏదైనా విషయాన్ని చెప్పడానికి ముందు, ఏదైనా పని చేయడానికి ముందు, అది ఏది ఏమైనా మనము ఏ దృష్టితో చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రకృతి ఏం చేసింది? తప్పును తప్పుగానే చూసింది, ఒప్పును ఒప్పుగా చూసింది. ప్రతిభకు పట్టాభిషేకం చేశారు, పట్టం కట్టారు, తప్పుకు శిక్ష విధించారు. అందుకే నాకు అనిపించింది, ఈ అవార్డులు విన్న తర్వాత అల్లు అర్జున్ జీవితం నుంచి ఈ పాఠం నేర్చుకోవాలనిపించింది. మనం ఎంత స్థాయిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తలు పాటించాలి అనిపించింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ధన్యవాదాలు.